మనం మనము ఏం చేస్తున్నామంటే సిఎస్ ర్యాంక్ పుష్ 2 హీరోయిక్ అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ పిలుద్దాం. వీడు లూసిఫ్ అని పెట్టుకొని లూసిఫ్ అని ఎక్కువ చేస్తాడు. ఇప్పుడు ఈడేంది వీడు రే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయరా వచ్చాడు. ఆడుతున్నాను తీరా నువ్వు క్రియేటివ్ మైండ్ అంటే. ఇటు చూడండి 77 likes ఉన్నాయి. గోల్డ్లో ఉన్నాడు. వీడి దగ్గర కటానా స్కిన్ ఉంది, మరి నా దగ్గర లేదు. నా దగ్గర ఈ జోకర్ బండిల్ ఉంది. సరే అన్న, ఇప్పుడు టిఎన్ బ్లాక్ అంట, ప్రైమ్ లెవెల్ 5 ప్లేయర్. ఈరోజైతే మనము ర్యాంక్ పుష్ చేసేద్దాం. ఎంతసేపు అయితే అంతసేపు. నువ్వు ముడ్డి మూసుకొని ఉండు. టిఎన్ బ్లాక్ అంటే వాడు వదిలే మనకి ఎందుకులే. ఒబ్బో వచ్చాడయ్యా. ఓ రావద్దని చెప్పు, వస్తే ఫట్ డౌన్. ఈడు నాక్. ఇది నాకు త్రిబుల్ టేక్ డౌన్. ఎవడ్రా అది కొట్టింది? నువ్వేనా కొట్టింది? మిస్టర్ దర్ నీకుందిరా, నీ గురించి తర్వాత మాట్లాడు మంచిగా. ఏసయ్యే టైంలో నేను ఇట్లా కొడతారు. దర్శగాడు ఏం చేయాలి చెప్పండి మామ. గైస్ మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన బన్నీ అన్న అయితే అట్లా నడుస్తాడు, పట్టించుకోదాన్ని. చిన్నపిల్లాడు మా ఏంది ఫస్ట్ వాళ్ళని ఆర్డర్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఫస్ట్ వాళ్ళ ఛానల్లో కంటెంట్ చూడాలి, అప్పుడే వాళ్ళకి ఒకవేళ నచ్చి పడ్డాయ్యా. నాకు బల్బు ఎక్కువ మామ. నేను డైరెక్ట్ అయితే హెడ్ కొట్టేసాను. పంట చూడు, ఇప్పుడు నువ్వు కింద పంటవు. ఆగు పంటనా? పండప్పుడు పంట అయిపోయింది. అయ్యా ఎవడ్రా టిఎన్ బ్లాక్ అంట. వీడికి నువ్వే లేపేసావురా. వీడు దర్శి ఇంకా నువ్వు ఒకటే. ఏం పిండుడు సోర్రు గన్ను దొరికింది. గ్రోజాని ఇన్హాండ్ చేసుకుంటున్నా. గ్రోజా ఈజీగా హెడ్ పడుద్ది. జస్ట్ మీరు కంట్రోల్ చేయడం నేర్చుకుంటే ఈజీ మా. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడికి తిక్క ఆగదు. నేను ఆల్రెడీ చెప్పా కదరా మతి మార్పు ఉందని తెలుస్తుంది మా. నీకు మతి మార్పు ఉందని తెలుసుకోవడం అంత తిడతాం ఏంటి? తిట్టకపోతే ముద్దెట్టుకోనా? మమ్మీ పడ్డాడు. ఇది ఏంది వచ్చేది? నువ్వు అత్తారింటికి వెళ్ళావంట. ఏదో ఉంది భార్య. నువ్వు ఎక్కువ చెయ్యకు. ఈడు చూడయ్యా, వీడికి మనవాడికి రేపు పెళ్ళైతుంది మామ. వీడు సిగ్గుపడుతుంది, అందుకని నా అంటే అది ఏంటిది? బూది తింటావా నువ్వు? కక్కింది నాకు పో. సో ఇప్పుడైతే సీరియస్ మ్యాచ్, లాస్ట్ రౌండ్
మనమైతే సీరియస్ ఆడేయాలి మేడం. ఇది వేసుకున్నాం. నా కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది. ఈ మ్యాచ్ అయితే సీరియస్ ఆడేయాలి. బన్యానా హెల్పనా అనా మీరు లేకపోతే బతకలేమనా. ఎవడయ్యాడు? అయిపోయింది మా ఏందయ్యా ఇది? జీరో పెట్టి కొట్టిస్తామా? ఏంది ఏందయ్యా? ఇదేమన్నారు? ఎక్స్పెక్ట్ నోట్ తిరగట్లే. ఎక్స్పెక్ట్ చేయలే ఇది. మమ్మీ ఇంత జల్దీ ఇంత చేయలేదు గైస్. నువ్వు ముందు మచ్చా రెడీ అవుతురా? వస్తున్నాను. వచ్చాను. నాకెందుకో డౌట్ వస్తుందా? మనము ఇద్దరము వద్దులే, మన ఇద్దరం మనవాడా. నెక్స్ట్ రౌండ్ ఇందిరా బాబు బాట్ గాడి. మళ్ళీ నీకు మావా వీడిని చూడండి మావా ఎలా కొడతానంటే వీడికి నెక్స్ట్ నాతో 1v1 ఆడాలంటే వీడికి ఉచ్చా పడిపోవాలి. పడమంట పడిపిస్తా. అబ్బా తొక్కేం కాదు. ఇప్పుడైతే చూడండి గైస్, మనమైతే CS1 స్టార్ట్ చేసాము. ఓహియో గజిని. నేను 2 కిల్లు కొట్టేసాను అప్పుడే. ఎవడ్రాయిడు నాకు పిచ్చి లేపిస్తుండు వీడికి. మనం వెళ్ళిపోం పదా. ఇప్పుడైతే మా తమ్ముడితో ఆడుతున్నాను. నాకు పడ్డది. నా కొడుక్కి ఎమోట్ తీసుకోరా నువ్వు. ఎమోట్ తీసుకో. గైస్ మేమైతే ఇప్పుడు హైలైట్ ఆడుతున్నామంట. హైలైట్ కాదు, వాడికి నాకు కోపం తెప్పించినాడు. అది సతనా బావాది ఏదో ఉంటుంది కదా, రెడ్ బుక్ లో రాసుకుంటాడు. ఇడి పేరు కూడా రాసుకోమచ్చా రెడ్ బుక్ లో. ఇదైతే ఏదో ఒకటి ఫస్ట్ ఇక్కడికి మనకి మంచి రష్ స్పాట్ దొరకాలి. మనమైతే ఇప్పుడు ఆడియో వస్తున్నాము. మనమైతే తెలంగాణ వాళ్ళం కాబట్టి, అంటే మేము వాళ్ళ కాడికి మాట్లాడుతున్నామండి. గోదావరిలో అనుకోండి. ఎవరిల్లే నేను వాడికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చాను. చెప్పడా? అదే ఎక్కడి నుంచి కొట్టాడు? బానే ఆడుతున్నాడు. ఆఖరి ఏంటి, మనం బ్యాకప్ ఇస్తాంలే, మన టెన్షన్ ఏం లేదు. పోయింది. సాగర్ ప్లస్ అంట కొట్టాడులే. పోన్లే. ఈ ఒక్క రౌండ్ మా ఆడు ఫేస్ చూపించాడు. చేసిందే పెద్ద లంగా పని. హ్యాక్ ఎత్తుకొని గేమ్ ఆడినట్టు. ఇది నాకు కన్ఫర్మ్ కాదు, నాకు తెలీదు ఇప్పటికీ. ఇగో ఇటు చూడు, ఎమోట్ల మీద ఎమోట్లు వేస్తుండు. ఏదో పిచ్చి పీకేటాడు. ఓడరాడు ఆదర్శ్ బాస్. అందరూ పిచ్చోళ్ళయ్యా. ఏదో పిచ్చోళ్ళైనా పుచ్చోళ్ళైనా తుచ్చోళ్ళైనా. నేను పిచ్చి గన్ను కూడా మర్చిపోయినా. ఆగరారే బన్నీ, నాకు గన్నీరా తమ్ముడు, గన్నీ నాకు. నీకు మ్యాక్ 10 ఇస్తా. అది మ్యాక్ 10 ఇస్తా. అయిపోయింది. పిల్లే వేసుకున్నారా? ఇదే పని మరి. పిల్ల ఎత్తుకోవడమే మీ పని. చెగ్గుందా నీకు? నీకు లేదా? నీకు కాదు, వేరే వాళ్ళకి. అది ముందు చెప్పాలి, తిట్టించుకున్న తర్వాత కాదు. నాకు యూఎంపీ ఇది MP5 పట్రా. వేసుకో, డబ్బులు లేవు ఏంటి? MP5 స్టోర్లో లేదు. నీకు ఇంకా రాలేదు.
మా నాకేమి ఇస్తాయి మ్యాక్ 10 తీసుకో ఫాస్ట్ గీరా తీసుకో నా మ్యాక్ తిని కింద వేసేసాను ఇంకో అంటే తీసుకో ఉట్టేద్దాం ఒక్కొక్కడికి కూడా ఉంది సరే ఇప్పుడైతే నువ్వు సీరియస్ పడాలి లైట్ వాళ్ళని తీసుకో పండు కింద ఎవడు పండు ఓడిపోయి నాకేమైతే ఎవడ్రాదు లుక్కుగా మనమే అయిపోయింది మ్యాచ్ అయిపోయింది 3 రౌండ్లు గెలిచింది మ్యాచ్ అయిపోయింది నాకు రౌండ్ అయిపోయింది మ్యాచ్ రౌండ్ ఏదో ఒకటి ఇప్పుడైతే మనము హైలైట్ ఆడిపోతున్నాం చూద్దాం సీరియస్ నెక్స్ట్ మ్యాచ్ నువ్వు రెడీ పెట్టుకో సతమానం భవతి సదయం ఏమో చెప్తాడు కదా హీరో నాని సినిమాలో రెడ్ బుక్లో రాస్తాడు అది నాకు తెలియదు మా నానిది కొత్త మూవీ వచ్చిందంటే చూసావా అంటే సాంగ్ రిలీజ్ అయిందంటే స్పిరిట్ అంట మూవీ పేరు బాగుందంట చూద్దాం నాకు చేసేయాలి పడ్డాడు నాకు కొడకరే నువ్వు పడ్డావు ఆగు ఏమో నచ్చితే లైక్ చేయండి మావా ఇప్పుడు నువ్వు దారా బాబు నీకు చల్లారుతుందా క్రాఫ్ట్ ల్యాండ్లోకి పోయి ఇది పెట్టి 1v1 ఏది క్రాఫ్ట్ ల్యాండ్ వద్దు రూమ్ క్రియేట్ చేయి ఏ రూమ్ నా వల్ల కాదురా క్రియేట్ చేయడం నువ్వు ముందు ఇప్పుడు డౌన్లోడ్ చేస్తుంది హలో గైస్ మేమైతే ఇప్పుడైతే 1v1 ఆడిపోతున్నాం మేమైతే 1v1 ఆడబోతున్నాం అంట ఈడు చూడు పక్కన కూర్చొని స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసుకోండు చూడాలి నువ్వు ఏమో గేమ్ ప్లే అంట చూద్దాం నీ గేమ్ ప్లే కూడా నేను ఎప్పుడు చూడలే స్టార్ట్ చేయమో చేస్తావు ఏంటి క్రాఫ్ట్ లైన్ పెట్టావా క్రాఫ్ట్ లైన్ కాదురా 1v1 పెట్టా అదే క్రాఫ్ట్ లైన్ పెట్టావు కదా మన లక్కీ గన్స్ తీసేసుకో మామ గ్లూ వాల్స్ ఇవన్నీ ఇట్లున్నాయండి ఏం టెన్షన్ పడకండి మామ ఎందుకంటే స్టాండర్డ్లో పెట్టుకుంటే నాకు ఎక్కువ లాగింగ్ అయింది చూడు స్ప్రేలు డెజర్ట్ పట్టినా నేను అది డెజర్ట్ ఈగల్తో స్ప్రే అనే కదా కొడుతుంది కంటిన్యూస్గా 1 ట్యాప్ కొట్టు 1 ట్యాప్ కొట్టు మావా రాదా ఎందుకంటే ఇంతకుముందు చెప్తున్నా ఎక్స్ట్రా ల్యాగ్ అయితే నాకు ప్లస్ చాలా ఈజీగా ఛార్జింగ్ వెళ్ళిపోతుంది అండి ఛార్జింగ్ తక్కువ అవుతుంది 1 ట్యాప్ దూరం ఉండాలి దగ్గరకు వచ్చేస్తాం ఏంటి ఇదేంటి ఇటు మూమెంట్ ఒకటి వీడికి పడ్డది గ్లూ వాల్ వేసుకోకుండా వెళ్తాడేంటయ్యా గ్లూ వాల్ అలవాట్లేయ్యా అట్లనే పంట కింద గ్లూ వాల్ వేసుకోకపోతే ఇగో చూడు 2 దమ్ముంటే షార్ట్ రేంజ్ రారా నువ్వు షార్ట్ రేంజ్ ఎలా వస్తుంది సర్లే ఆగు స్టోర్లోకి వెళ్ళి షార్ట్ రేంజ్ కానీ తీసుకోపో M1887
పడ్డది హెడ్. నేను గల్లు తీసుకుంటూ వచ్చేస్తావేంటి? ఉట్టిగానే. ఎలా ఉంది షార్ట్? బాలే బాలే. తీగుందా? తీయలే. ఏం లేదు. తీగుందా షార్ట్? ఏం లేదురా. షార్ట్ బాగా తీగున్నట్టుంది. లేదురా, కమ్మగా ఉంది. బాగా కమ్మగా ఉన్నట్టు గాయస్. ఈడు ఎవడయ్యా నాకు అర్థం కాదు. బాటుగాడు. ఏ షార్ట్ రేంజ్ రారా నువ్వు? నేను ఆడుతున్నా. ఏ పడట్లేదు ఏంటి? ఎలా ఉంది? అలా ఉంది. నీకెలా ఉంది? పడతాయిగా. ఇంత లాంగ్ అయిపోతుంది. ఒక పడ్డది నీకు. ఎమోట్ తీసుకో. ఇది ఎమోట్ తీసుకో. పడ్డది. సర్మా సరే గైస్, ఇప్పుడైతే మనం చూసుకుందాం. మళ్ళీ ఏంది చూసుకునేది? పండ పెడతాదా ఈడ విని? ఇక్కడ పండ పెట్టి ట్రై చేస్తా. పండ పెట్టడానికి ఇక్కడనే పండ పెట్టి ఇడికి పాలు తాపిస్తా. గో చూడు, ఇదే డెజర్ట్ ఈగలు వంట. ఒరే పడ్డావు. ఎమోట్ చేసుకోండి. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు నేను. నువ్వు పెద్ద ప్లేయర్వి. గెలవడానికి గెలవాలండి. రైట్ వెళ్తుంది. పడ్డది 153. పడ్డది. ఏంది మామ ఇది? పడ్డది 101. పడ్డది మళ్ళీ. అలా ఉంది. పంటవు చూడు. ఇప్పుడు నీకు ఒక్క హెడ్ పడాలి. పంటవు పన్నావు. పడావు. ఇప్పుడు చూడు. ఓర్ని వేసాలు. మామ ఇది 1 ట్యాప్లో నేను యూఎంపి వాడుతున్నానని ఏమనుకోకండి. నాకు M188-7తో 1 ట్యాప్స్ ఇంత ఫాస్ట్గా రావు. ఇప్పుడు నేను మెల్లమెల్ల నేర్చుకుంటున్నా. ఫైనల్గా అయితే నేను ఒక మ్యాచ్ అయితే ఒక రౌండ్ అయితే గెలిచేసాను. ఒక్క రౌండ్ అయితే నేను అది మాట్లాడుతున్నా. సబ్స్క్రైబర్ అన్నలతో మాట్లాడుతున్నా. ఇప్పుడు దారా నువ్వు వాళ్ళతో మాట్లాడుతుంటే వచ్చి మధ్యలో కొట్టేశావు. పడ్డది హెడ్. పడ్డది. నేనైతే చూడు. ఇంకో రౌండ్. ఇంకా 4 రౌండ్లు మావా వీడికి. నీకు తెలుసా ఏంది? 1 ట్యాప్ అన్నప్పుడు దూరంగా ఉండాలి. డైరెక్ట్గా పడాలి. ఏమంటావు ఇప్పుడు? ఏమంటావు? 1 ట్యాప్. ఇది 1 ట్యాప్. అందుకనే 4 రౌండ్లు పాయే చేసావు నువ్వు. 4 రౌండ్లు కొట్టా. వీడొక 2 రౌండ్లు కొట్టి.
సెట్టింగ్స్ వేసుకుంటున్నా ఆగండి. సెట్టింగ్స్ వేసుకుంటున్నా. ఓ జస్ట్ మిస్రా. హెడ్ పడ్డదిరా. నాకు తెలీదు మామ. 1 ట్యాప్స్ అంటే వీడు లాంగ్ నుంచి ఆడాలంట. ఎవడైనా ఎవడు చెప్పాడరా నీకు? బాట్ గాడు చెప్పినోడు చెప్పలేదు, నేను అనుకుంటున్నా. అయితే నువ్వే బాట్ గాడివి. వీడు చూడండి, దగ్గరకు వస్తేనేమో ఇట్లా. ఏందయ్యా ఇది లాగైపోతుంది. కవరింగ్ అంట బొంగు. పడ్డది 30. చూడు నాకు దీంతో 1 ట్యాప్స్ అంతా సరిగ్గా రామా. వీడు చూడు, నాకు అర్థం ఇట్లా పాము లెక్క వెళ్తున్న పాము. ఏమి నాకు కొడుకు రాను. నాకు తెలుసు నీ వెనకాల ఫాలో అవుతావు అంటే నాకు తెలుసురా. పడ్డది 50. పడ్డది 23. పడ్డది హెడ్ పడ్డది. ఎట్లుంది? ఆడబెట్టుతాం. సో మా ఇప్పుడు నుంచి గ్లూ వాల్ వేసుకోవద్దు. ఏంది గ్లూ వాల్ వేసుకోవద్దు? సరే, భయం నా బయోడేటాలని లేదురా బాట్గా. గ్లూ వాల్ వేసుకోవద్దని చెప్పా. నేను వేసుకుంటున్నానా? నేను వేసుకోవట్లేదు. ఆ ఫిస్ట్తోనే చెప్తుంది. అంటే మనకు గ్లూ వాల్ ఉంటేనే అంటే సేఫ్. గ్లూ నెక్స్ట్ రౌండ్ నుంచి. ఇప్పుడు నువ్వు రౌండ్ మధ్యలో చెప్పావు, నెక్స్ట్ రౌండ్ ఫ్రెష్గా స్టార్ట్ అయింది. ఈడు పడ్డది. ఇప్పుడు గ్లూ వాల్స్ అవసరం లేదు. సరే, నోరు తిరగట్లేదా? ఇప్పుడు ఏమమ్మంటుంది. నువ్వు దమ్ముంటే ముంగటికి రారా, కవర్ తీసుకొని ఆడుతున్నావు. ఉత్తరంగా ఎట్టుంది? తీగుందా కమ్ముకుందా? రెండూ లేదు. అయితే తప్పుకుందటుంది. గ్లూ వాల్స్ అవసరం లేదండి. అది ఇంతకు ముందు ఒక రౌండ్ కన్నాను. ప్రతి రౌండ్ బాలే. ఇది ఎట్లుంది? పడ్డది. తప్పుకుంది.
చప్పగా ఉందంటే తీయగా మారు. ఏంది అయ్యాడు? ఎట్టుంది ఎట్లా లేదు, ఎట్టుంది ఎట్లా లేదు. గ్లోల్ వేసుకోద్దు మళ్ళీ, గ్లోల్ వేసుకోద్దు. ఉట్పేకర్ పట్టుకొని చూస్తున్నా కానీ అది తీసినప్పుడు తీసుకోలేవు. పాపం ఉట్పేకరు ఫీల్ అవుతుంది. పడ్డది 118. ఇగో చూడు మా వీడు బ్యాగ్ వేసుకొని కవర్ చేస్తాడు వీడు. ఏంది మావా అది ఒక్క హెడ్ పడట్లే. ఏమిట్లేదు వీడు. వీడికి గాటి ఏదైతే పేరు మ్యాచ్ హీల్ వేసుకొనిరా. ఇప్పుడు రసపతరంగా జరుగుతుంది. వాడు నా దగ్గరకు వచ్చేసాడు. ఇప్పుడు చూడు వీడికి డిషుం స్ప్రే ట్రై చేద్దాం. కమ్ముకుందే 2 కాలేదు. ఇప్పుడు 6 ఆలు. ఇప్పుడు చూద్దాం దారన్. ఇప్పుడు ఓన్లీ లాంగ్ రేంజ్ ఫైట్లు ఏం లేవు. షార్ట్ రేంజ్ ఫైట్ అంతే. ఓన్లీ షార్ట్ రేంజ్ ఫైట్. గ్లూ వాల్ వద్దు మరి. షార్ట్ రేంజ్ గ్లూ వాల్ ఇద్దరు సెట్ అవ్వా. గ్లూ వాల్ అనుకొచ్చింది. పడ్డది సరే సరే పడ్డది. సరే హెడ్. వీడు ఏంది మామా, వీడు పెద్ద ప్రో ప్లేయరు. స్ప్రే ఏంది భయపడుతున్నా? కార్ తీసుకుంటున్నావు ఏంటి? క్లోజ్ రేంజ్ ఫైట్కి రారా వాట్గా. పడ్డది అది. ఇప్పటి నుంచి నువ్వు బాట్టుగాడివిరా, నువ్వు బాట్టుగాడివి. సరే గాయస్, ఇప్పుడైతే ఇక్కడ నుంచి వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. బాట్టుగాడివి. సో సరే మామ, వీడియో అయితే చాలా ఎండ్కి వెళ్ళిపోయింది. ఆర్కిటెక్ట్ 3కి వెళ్ళిపోయా మామ నేను. చాలాసేపు అయిపోయింది. అయితే ఇప్పుడైతే మనము వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నాము. ఓకే బాయ్ మామ.